ఇంత ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలోకి 15 సంవత్సరాలకు ముందు రామచంద్రారెడ్డి అనే ఒక చీడ పురుగు ఈ నియోజకవర్గంలో ప్రవేశించింది. అతను ప్రవేశించిన దగ్గర నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. అతని కుటుంబము వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారు. అన్ని రకాలుగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తము అరాచకాలు చేశారు, రౌడీయిజం చేశారు, దౌర్జన్యాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఇసుక పేరుతో దోపిడీ చేశారు, గనుల పేరుతో దోపిడీ చేశారు, వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎర్రచందనం దోపిడీ చేశారు, భూముల పేరు చెప్పి దోపిడీ చేశారు. నియోజకవర్గంలో ప్రాజెక్టులు నిర్మిస్తానని చెప్పి రైతుల దగ్గర భూములు లాక్కొని వేల కోట్ల రూపాయల అవినీతి చేశారు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో పనికిరాని 2-3 పోషించి చిల్లర రౌడీలను తయారు చేసి ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని రావణ కాష్టంగా మార్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా రౌడీయిజము, దౌర్జన్యాలు, దోపిడీ చేసే కార్యక్రమము గత 15 సంవత్సరాల నుండి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబం ఇక్కడ కొనసాగిస్తుంటే, ఈ నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయం పైన, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీ పేరుతో ఏ విధంగా పాడి రైతుల్ని దోపిడీ చేస్తుందనే సమస్యలపైన, ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దోపిడీ చేస్తుందనే విషయాల మీద, రైతుల సమస్యల మీద పోరాడడానికి నేను రైతు బేరీ అనే కార్యక్రమంతో సదంలో నిర్వహించి తలబెట్టిన బహిరంగ సభను అడ్డుకోవడానికి పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు వ్యవస్థల్ని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో రాష్ట్రంలో బహుశా ఇంతకంటే నీచంగా ఎక్కడా వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఈరోజు పోలీసు వ్యవస్థ, ముఖ్యంగా ఎస్పీగా, చిత్తూరు జిల్లా ఎస్పీగా రిశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా శాంతి భద్రతల సమస్యలను పక్కన పెట్టి, జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణాలు పక్కన పెట్టి, గంజాయి రవాణాని పక్కన పెట్టి, ఎర్రచందనం రవాణాని పక్కన పెట్టి కేవలం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మాత్రమే పూర్తిగా అతను పోలీస్ వ్యవస్థని, పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ జిల్లా ప్రజలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు నా సభను అడ్డుకోవడానికి వందల మంది, వేల మంది పోలీస్ సిబ్బందిని ఈరోజు దుర్వినియోగం చేస్తూ రైతుల సమస్యల మీద పోరాడకుండా, రైతుల సమస్యల మీద పోరాడితే ఎక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేవలం చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యుల్ని గృహ నిర్బంధం చేశారు. మా పిల్లలు స్కూల్కు నుండి వస్తుంటే ఇంటికి రాకుండా అడ్డుకునే కార్యక్రమం చేశారు. నా కుటుంబ సభ్యులు దేవాలయానికి వెళ్ళి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతకంటే ముఖ్యంగా నేను నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. రోడ్డు మీద తిరగడానికి ఐడి కార్డులు అడుగుతున్నారు, ఆధార్ కార్డులు అడుగుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను ఎస్పీ రిశాంత్ రెడ్డి గారిని, పుంగనూరు నియోజకవర్గము, పుంగనూరు పట్టణం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా, భారతదేశంలో ఉందా, లేదా ఏమైనా మీరు ఒక రకమైన ట్రాన్స్లో ఉండి పాకిస్తాన్లో ఉన్నట్టేమైనా మీకేమైనా కళలు కంటుండు, ఆ కళలో ఏమైనా మీరు విధులు నిర్వహిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసము, ఒక దోపిడీదారుడు, ఒక రౌడీయిజం చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు లబ్ధి కోసము ఈ విధంగా మీ అధికారాన్ని, మీ యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని ఇంతమంది పోలీస్ సిబ్బందిని, ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు
మీరు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పని మనిషిగా చేరి అతని రాజకీయ లబ్ధి కోసం మీరు పోరాడితే ప్రజలందరూ అర్హిస్తారు తప్ప మీ పదవిని అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల్ని హింసించడము, ఈ విధంగా చట్ట వ్యతిరేక చర్యలు చేయడము, రాజకీయాలు చేయడము చాలా నీచమైన చర్య. ఈరోజు నన్ను కలవడానికి వివిధ ప్రాంతాల నుండి మహిళలు వస్తే సుమారు 4-5 గంటల పాటు రోడ్ల మీద వాళ్ళని కనీసం మంచినీళ్ళు కూడా అందివ్వకుండా కళ్ళు తిరిగి సొమ్మదిల్లి రోడ్డు మీద పడిపోతే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందంటే పోలీస్ సిబ్బంది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు? మీ మనస్సాక్షికి ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసమే డ్యూటీ చేస్తున్నారా? నిజంగా ప్రజల కోసం డ్యూటీ చేస్తున్నారా? లేదా ఒక్క రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నారా? మీ అంతరాత్మను అడిగితే మీకే సమాధానం చెప్తుంది. ఇందులో మీ తప్పు లేనప్పటికీ, మీకు ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ మరీ ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించడం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ సిబ్బందికి సూచిస్తున్నాను.